ఆయన చేతికి నేను తర్వాత ఇస్తాను. ఎస్, ధీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎందుకండి అంత ఆశ్చర్యపోతున్నారు? లేదండి. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇక్కడ లేని మా నాన్నకి, ఇక్కడికి రాలేని మా అమ్మకి నా పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రపంచంలో సినిమా పిచ్చి చాలామందికి ఉంటుందండి, నాకు ఉంది. చదువు పేరు చెప్పి డిగ్రీ తర్వాత పీజీ కోసం ఉస్మానియాకి వచ్చాను. ఉస్మానియాలో చదువుతూనే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. డైరెక్షన్ ఏం ఫిక్స్ అవ్వాల, సినిమాలో చేరాలి నేను, అంతే. సో ఆ ప్రయత్నంలో భాగంగా చేస్తూ వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది సినిమాల్లో. ఎస్పెషల్లీ డైరెక్టర్కి ఒక కళ ఉంటుంది. ఏంటంటే డైరెక్టర్ అయ్యి తను రాసుకున్న కథని దృశ్య రూపంలో చూసుకోవాలని కలగని, బ్రెయిన్లో ఏదో ఆలోచించుకొని పేపర్ మీద రాసుకొని, 100 రూపాయల పేపర్ మీద 10 రూపాయల పెన్నుతో రాసుకొని చాలా గొప్పదని ఫీల్ అయిన కళని తీర్చేది ప్రొడ్యూసర్. కోట్లు ఖర్చు పెట్టి ఆ కళని దృశ్య రూపంలోకి తెచ్చేది ప్రొడ్యూసర్. అంత మంచి బ్యానర్లో అంత పెద్ద ప్రొడ్యూసర్తో చదలవాడ శ్రీనివాసరావు గారి 42 ఏళ్ళుగా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇది సాగా. అలాంటి బ్యానర్ గురించి నేను వచ్చినప్పటి నుండి నాకు తెలుసు సినిమాలు ఇలా ఉంటాయని. కానీ అదే బ్యానర్లో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతానని నేను ఎప్పుడు ఊహించలేదు. సో రైటర్గా చాలా సినిమాలు చేసుకున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. చాలా హిట్ అయిన సినిమాలకు నేను గోస్ట్ రైటర్గా చేశాను, నా పేరు రాలేదు. పోనీ నా పేరు వేసిన సినిమాలు నా వరకు బాగానే రాస్తామన్నారు కానీ సినిమా వర్కౌట్ అవ్వలేదు. సరే, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉందా నాలో అని మళ్ళీ రీచెక్ చేసుకుంటే కష్టపడుతున్నాను, బాగానే యూనిక్గానే రాస్తున్నాను అనుకున్నాను. సరే, ఈసారి ప్రయత్నం చేద్దామని చెప్పి, ప్రతి రైటర్కి డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది. బికాజ్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక కథ రాసుకున్న తర్వాత రణధీర్ అనే క్యారెక్టర్కి నేను కొన్ని క్వాలిటీస్ పెట్టుకున్నాను. రాముడికి ఎట్లాంటి క్యారెక్టర్, రాముడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కృష్ణుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాళ్ళు దేవుళ్ళు. సో ఇక్కడ నా హీరో రావణాసుడు లాంటివాడు ఈ కథలో. అలాంటి రావణాసుడు చెడ్డోడు అని చెప్పలేము, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కటిది. సో గ్రే క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి కట్అవుట్ ఎక్కడా అని వెయిట్ చేస్తూ ఉన్న టైంలో నాకు లక్ష్ గారు అంతకుముందు సినిమాతో పరిచయం. ఖచ్చితంగా దీనికి ఆయనే సూట్ అవుతారని కొంచెం టెన్షన్తోనే వెళ్ళా. ఎందుకంటే గ్రే షేడ్ క్యారెక్టర్లు అంత ఈజీ క్యాచ్ చేయలేరు, వదిలే అనే ఫీల్ అవుతారు. బట్ ఇమీడియట్గా ఆయన క్యాచ్ చేయడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే దాంట్లో ఉన్న వాల్యూని ఆయన గుర్తుపెట్టారు. సో ఆ యూనిక్ సబ్జెక్ట్ అండి. టు బీ ఫ్రాంక్లీ, అందరు చెప్తారు, నిజంగా చెప్తున్నాను, నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో రాసిన కథే ఇది. ఎందుకంటే ఇది తేడా కొడితే ఫ్యూచర్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. అందుకే జాగ్రత్తగా చాలా ఆలోచించి చాలా 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 కథలు అనుకొని సార్ట్అవుట్ చేసిన తర్వాత ఫైనల్గా నేను ఫీల్ అయింది, సార్కి చెప్పాను. నా లక్ ఏంటంటే ప్యారలల్ థాట్స్ ఎక్కువ ఇద్దరికి. నేనేం ఫీల్ అవుతానో రాసుకొని సార్కి చెప్పగానే ఇమీడియట్గా ఆయన క్యాచ్ చేసి వెంటనే నాకు ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చేసి దాని పర్సెప్షన్ మార్చేస్తారు. సో అక్కడ మా ఇద్దరి బాగా సింక్ అయింది. సో ఈ సినిమాకి ప్రొడ్యూసరే కాదు, హీరో కాదు, నా అంటే బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటారు కదా. టు బీ ఫ్రాంక్లీ నాకు ఫ్రంట్ బ్రెయిన్ లాగా కూడా ఉన్నారు ఈ సినిమాలో. ప్రతిదీ మేము డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రోడక్ట్ను ముందుకు తీసుకెళ్ళడానికి, యూనిక్గా కొత్తగా ట్రై చేయడానికి అన్నీ నాకు చేశారు. అండ్ నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది నా టీం. కొత్త డైరెక్టర్కి టీం సపోర్ట్ లేకపోతే కష్టం అండి. ఎందుకంటే ఒక యుద్ధం అనేది సైన్యం లేకపోతే కాదు. నా డిఓపి సినిమాలో కొంచెం విజువల్ చూశారు కదా, నేను చాలా టార్చర్ చేశాను తన్ని. షార్ట్ బై షార్ట్ టైంను పరిగెత్తి సినిమా ఇది ఈ రేస్లో నెక్స్ట్ మినిట్ పరిగెత్తేవాడు. అట్ ద సేమ్ టైం నా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. 1.5 మిలియన్స్ పైనగా వెళ్ళింది మన సాంగ్. సో ఎక్కడ మేము అన్నెసెసరీ ఈ సీన్స్ కానీ అన్నెసెసరీ డైలాగులు సాంగ్స్ ఏవి లేవు. ఒక మంచి కథను చేస్తున్నాం. మీకు ఇప్పుడు అంతా నెగిటివ్ షేడ్లో డబ్బు అని కనబడుతుంది కదా కథలో, బట్ లోపల ఇంటెన్స్ డ్రామా ఉంటుంది, బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. అది నేను రివీల్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. సో డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు వచ్చిన రేపు రిలీజ్ అవుతున్న 8 సినిమాలు బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా బాగుంటేనే అందరం బాగుంటాం. మాలాంటి వాళ్ళు ఇంకా బాగుంటారు, అందులో నేనుంటే ఇంకా బాగుంటుంది. సో సినిమా అనేది ఎప్పుడు బాగుంటేనే
సినిమా ప్రపంచం అనేది బాగుంటేనే, ఎందుకంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్లు ఒకటే, సినిమా, క్రికెట్, పాలిటిక్స్. కానీ అందరికీ యునానిమస్గా ఇష్టమైంది సినిమానే. కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి వచ్చి ఇక్కడ ఎక్కడో పుట్టిన ప్రయాణం ఇక్కడ దాకా రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ కథ లక్ష్ గారికి చెప్పిన తర్వాత ఇమీడియట్గా శ్రీనివాసరావు సార్ దగ్గరికి వెళ్ళమన్నారు. కొంచెం టెన్షన్ వచ్చేసింది, ఎందుకంటే ఆయన అనుభవము, ఆయన తీసిన సినిమాలు అవన్నీ నాకు తెలుసు అంతకుముందు. సో ఈ కథ ఎట్లా కనెక్ట్ అవుద్దా సార్కి ఏమంటాను. ఫస్ట్ 10 minutes అలా చెప్తున్న టైంలోనే సార్కి ఫోన్లు వస్తున్నాయి. నేను సార్ మాట్లాడాను సార్ అంటే ఫస్ట్ 10 minutesలో ఫోను సైలెంట్ పెట్టి పక్కన పెట్టారు. అంత పెద్ద ఆయన ఫోన్ పక్కన పెడితే నేను షాక్ అయిపోయా. చెప్పమ్మా బాగుంది అని ఎంకరేజ్ చేస్తుంటే 20 minutes చెప్పా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సేమ్ టైం రేపు ఇదే టైంకు రాని, మళ్ళీ సెకండ్ డే సెకండ్ హాఫ్ విన్నారు. నాకు ఎంత తృప్తి వేసిందంటే ఆ రోజే నేను సక్సెస్ అయిన ఫీలింగ్ అయిపోయింది. ఎందుకంటే ఆ కథ నేను ఏదైతే నమ్మి ఇది ఇలా ఉంటే బాగా నచ్చుద్దేమో అని ఒక ఆడియన్గా ఫీల్ అయ్యానో, సార్ నాకు అలాంటి రెస్పాన్సే ఇచ్చారు. సో అక్కడ మొదలైన ఈ ప్రయాణం ఇక్కడ దాకా వచ్చింది. ఇంకొక 3 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ, స్టేజ్ మీదకి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ, వాళ్ళ పేర్లు కూడా నేను అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఆ స్థాయి లేదు. కాబట్టి పెద్దలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే మా గురుగారి గురించి చెప్తా. శ్రీనివాస్ గారి దగ్గర నేను 1 year చేశాను. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. మిగతా అంతా నాకు వాళ్ళకి నేను తెలియదు, కానీ సార్ వాళ్ళందరూ నాకు తెలిసే. సో కాబట్టి నన్ను ఆశీర్వదించడానికి ముందు మీరు, వెనకాల ఇంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నాకేం బాధ లేదనే చిన్న భయం లేదనే చిన్న కాన్ఫిడెంట్తో, గట్ ఫీలింగ్తో చెప్తున్నా. డెఫినెట్గా యూనిక్ కాన్సెప్టు. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, డ్రామా కానీ, ఆ ఫీల్ నైట్ ఎఫెక్ట్లే తీసాం. మ్యాక్సిమం ఒక 80% నైట్ ఎఫెక్ట్ ఉంటుంది, 20 day ఉంటుంది. చాలా యూనిక్ పాయింట్. మీరు చూసిన తర్వాత డెఫినెట్గా థ్రిల్ అవుతారు. చూసి బాగుంటే 3 చెప్పండి, బాగాలేకపోతే 30 మందికి చెప్పండి. ఎందుకంటే మంచి కంటెంట్ డెఫినెట్గా మీరు ఆదరిస్తారని నమ్మకంతో. అలాగే ఈ సినిమాని దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు ఇంకా. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ను దాన్ని ఏమంటారు, ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుంది కదా, అలా ఆయన మన సినిమా చేస్తున్నారని నాకు హీరో గారు చెప్తున్నప్పుడు అసలు నాకు ఐ మీన్ క్లౌడ్. ఎందుకంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. రాజు గారు ఏదైనా చేస్తున్నారంటే 100% అది సక్సెస్ రేటు ఉంటుంది. సినిమా ఫీల్డ్లో 99% సక్సెస్ రేట్ ఉండదు, 1%కే కొట్టుకోవాలి అందరూ అంటారు. బట్ ప్రొడ్యూసర్గా ఆయన 99% సక్సెస్ అయ్యారు. సో అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కోరుకుంటూ, ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ధీరా. అండ్ మా హీరో గారి గురించి అంటే, ఇంకా నా ప్రొడ్యూసర్ మా హీరో గారు అన్నీ నన్ను వెనుకుండి నడిపించారు. ఆయనే. నేను ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా తడబడకుండా ఎప్పుడు ఏది కావాలన్నా టెక్నికల్గా నాకు సపోర్ట్ చేస్తూ, అసలు నేను చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి చేయించారు నాతో. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను డైరెక్టర్గా ఇంత పెద్ద బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేసినందుకు సార్, శ్రీనివాసరావు గారు సార్, మీరు రుణం ఎప్పుడు తీర్చుకోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, ఇంకా ఇంతకన్నా మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ February 2nd ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. కంటెంట్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. సో ఫుల్ కాన్ఫిడెంట్గా ఒక మంచి బ్లాక్ బస్టర్కి రెడీ అయిపోండి. నాగు గౌరా గారు డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు, ఆయన వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగు గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్.